మాక్సిమం బడ్జెట్ అంతా సాంగ్స్ కే పెట్టేసినట్టున్నారు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. ప్రీమియర్ షో కి 1:30కి అయితే షో ఉంది విజయవాడలో. గైస్ మన రామ్ చరణ్కి 5 years అయిపోయింది సోలో వచ్చి. 5-6 years తర్వాత సోలో రిలీజ్ అయితే వస్తుంది. మన RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని సోలో రిలీజ్ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ అన్న టైం, శంకర్ గారి డైరెక్షన్. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సినిమా మీద చాలా మందికి. అసలు అందులో అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ చూస్తుంటే మన ట్రైలర్ లోని చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే చూడబోతున్నాం మన రామ్ చరణ్ అన్న యాక్టింగ్ లోని. సో ఇంకెక్కువ మాట్లాడకుండా మాట్లాడకుండా వెళ్ళి సినిమా చూసేసి ఎలా ఉంది ఏంటనేది లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి. గేమ్ చేంజర్ మూవీకి వెళ్తున్నాం. టైగర్ వెళ్తున్నాం, చూస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మన శంకర్స్ మ్యాజిక్. అయ్యా పదని కేసు వెళ్ళిపోదాం. లిఫ్ట్ లో అసలు ఎందుకు అడిచావు మాయా? అన్ప్రెడిక్టబుల్ అని. ఓడియా నువ్వెందుకు అరిచావు మాయా? ఎవడరిస్తే అరిచాడు గైస్. సినిమా హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. PVP మాల్ లో ఉన్నాం. సో మంది స్క్రీన్ 3 అనమాట. వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడే మన గేమ్ చేంజర్ మూవీ అయితే చూసేసాను. మాది 125 షో అయింది. సో ఇప్పుడే కంప్లీట్ అయింది అనమాట సినిమా. ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటి అని మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి టికెట్ వచ్చేసరికి ప్రైస్ ఒక 600 రూపీస్ 650 రూపీస్ చార్జ్ చేశారు. ఒక ఆడియన్ గా యాజ్ ఎ ఫిలిం లవర్ గా ప్రతి ఒక్క హీరోకి మనం సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్క హీరో మూవీస్ మనం చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. సో అదే ఎక్సైట్మెంట్ తోని ఆఫ్టర్ 5-6 years తర్వాత మనకి రామ్ చరణ్ అన్న సోలో రిలీజ్ అవ్వగానే అదొక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఆ ఎక్సైట్మెంట్ తో మన పుష్పకి వెళ్ళాము. అదే ఎక్సైట్మెంట్ తో ఈ గేమ్ చేంజర్ మూవీకి కూడా వెళ్ళాము. అంటే ట్రైలర్ లోని మనకు ఆల్రెడీ చూపించేశారు ఇది ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లోని పొలిటికల్ డ్రామా ఉండబోతుందని చెప్పేసి క్లియర్ కట్ గా ఉంది. కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎలా ఉందో అలాగే చూసి ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి మేమందరం అయితే వెళ్ళిపోయాం. మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత చాలా మందికి చాలా మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ రియాక్షన్స్ అయితే ఉన్నాయి. సో అందులోని నా పర్సనల్ రియాక్షన్, నా పర్సనల్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అందులోనే మనం ఫస్ట్ మన రామ్ చరణ్ అన్న కోసమే మాట్లాడదాం. ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మన అన్న సోలో రిలీజ్ లోకి వచ్చారు కాబట్టి ఫ్యాన్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ అన్న తలక లుక్స్ అయితే చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. కాలేజ్ లుక్ ఒకటి, తర్వాత IAS లుక్ ఒకటి, అండ్ IPS లుక్ ఒకటి, పాత్ కలప్ లుక్ కూడా ఒకటి ఉంది. సో ఈ అన్ని లుక్స్ డిఫరెంట్ షేడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ వాటిలోని పర్ఫార్మెన్స్ కూడా మన చరణ్ అన్న యాక్టింగ్ ఇరగదీసేశారు. అన్న యాక్టింగ్ ఆల్రెడీ రంగస్థలంలోనే మనం ఆ పీక్ పర్ఫార్మెన్స్, ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం మన రామ్ చరణ్ అన్నది. సో ఇందులో కూడా మనకి అలాంటి కొన్ని ఇంటెన్స్ మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట యాక్టింగ్ లో. దాంతో పాటు సాంగ్స్ లోని చరణ్ అన్న డాన్స్ కూడా అద్దిరిపోయింది. అందులో వేసే స్టెప్స్ గానీ ఆ డాన్స్ మూమెంట్స్ గానీ చాలా చాలా బాగున్నాయి. దాంతో పాటు మెయిన్ గా ఆ కలెక్టర్ లుక్ లోనైతే బాబ్బా ఏం క్లాస్ గా ఉన్నారంటే అదంతా వేరే లెవెల్ ఉంది లుక్ అయితే. సాంగ్స్ విషయంలోకి వస్తే మాక్సిమం బడ్జెట్ అంతా సాంగ్స్ కే పెట్టేసినట్టున్నారు. ఎందుకంటే లొకేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ దాంతో పాటు సాంగ్స్ అయితే మంచి గ్రాండ్ గా ఉన్నాయి ప్రతి ఒక్క సాంగ్. సో సాంగ్స్ బాగున్నాయి, అందులోని ఆ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మాక్సిమం అంటే మెయిన్ గా చెప్పాలంటే సాంగ్స్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ లైక్ లొకేషన్స్ అవన్నీ కూడా రిచ్ విజువల్స్ అయితే ఉన్నాయి. ఫైట్ సీన్స్ వచ్చేసరికి కొన్ని క్లాస్ ఫైట్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇంట్రో ఫైట్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. లుంగి కట్టుకొని ఆ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ క్యారెక్టర్ విషయంలోకి వస్తే SJ సూర్య గారు యాక్టింగ్ మనకు ఆల్రెడీ తెలుసు. మిగతా వాళ్ళ యాక్టింగ్ కంటే గట్టిగా డామినేట్ చేసేస్తారు. సో ఇందులో కూడా ఆయన యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంది. అతను చేసే చిన్న చిన్న కామిక్ టైమింగ్స్ గానీ చాలా బాగున్నాయి. దాంతో పాటు జయరామ్ గారు ఉన్నారు. సో అతను అయితే ఇందులోని కొద్దిగా వాళ్ళ SJ సూర్య వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అండ్ మధ్య మధ్యలో కామిక్ టైమింగ్స్, ఆ కామిక్ అయితే మనకు నవ్విచ్చేస్తుంది. దాంతో పాటు శ్రీకాంత్ గారికి అయితే మంచి క్యారెక్టర్ పడింది. సో ఆ పాత్రకి అతను ఫుల్ గా న్యాయం చేసేశారు. తర్వాత సునీల్ గారికి అయితే ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది, సైడ్ సత్యం అని చెప్పేసి. చాలా కొత్తగా డిఫరెంట్ గా వింతగా అనిపించింది నాకైతే ఆ క్యారెక్టర్. బట్ అప్పట్లోని సునీల్ గారి క్యారెక్టర్ ఆ కామిక్ టైమింగ్ అయితే ఎవరు మ్యాచ్ చేసేవారు కాదు, అంత ఇరగదీసేవారు. అండ్ దాంతో పాటు హీరోయిన్స్ విషయంలోకి వస్తే హీరోయిన్ ది ఓకే పెద్ద పాత్ర ఏం లేదు, చిన్న పాత్రే. ఈ సాంగ్స్ వీటి కోసమే హీరోయిన్ వాడుకోవాలి. రామ్ చరణ్ గారు పాపం తగ్గించుకొని వాటికి పవర్ యాడ్ అయితే బాగుంటది, IAS అయితే బాగుంటది అని చెప్తారు. సో అంతవరకు హీరోయిన్ క్యారెక్టర్ ఇది అనిపించింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే హీరోయిన్ కి అంత వెయిట్ అయితే లేదు. నార్మల్ హీరోయిన్ జనరల్ గా ఏదో పెట్టాలని పెట్టారు అంతే. బట్ రెట్రోలోనున్న హీరోయిన్ కి లైక్ రామ్ చరణ్ గారి వైఫ్ గా చేసింది అంజలి గారు. అండ్ BGM పరంగా మ్యూజిక్ పరంగా కూడా అంతా బాగున్నాయి. మంచిగా
రామ్ చరణ్ గారి స్టైల్ ని, ఆ క్లాస్ ని మంచిగా ఎలివేట్ చేసింది. సో అక్కడ వరకు ఎలివేషన్ షాట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ మెయిన్ గా స్టోరీ అండ్ ద వే ఆఫ్ మనకి ప్రెజెంట్ చేసిన మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, శంకర్ గారు ఎలాంటి మూవీస్ తీస్తారు ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసేసాం. ఒక బార్ సెట్ చేసేసారు. సో అతను ఎలాంటి సినిమాలు తీస్తారు ఏంటి అనేది అందరికీ తెలుసు. మన రామ్ చరణ్ అన్న కూడా ఒక ఎత్తులో ఉన్నారు. ఈ స్టోరీ కూడా మనకు కొద్దిగా పాతకాలపు లైక్ ఉన్న పొలిటికల్ డ్రామాస్ ఇష్యూస్ గురించి, లేకపోతే కొన్ని ఇష్యూస్ చూపించేసి వాటి గురించి తీశారు. శంకర్ గారు మెయిన్ గా ఈ ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వడానికి అలాంటి సినిమాలే తీస్తారు. బట్ ఇది కూడా మనకి ఏదో పాతకాలపు తీసినట్టు అలా అనిపించింది. బట్ ఆల్రెడీ శంకర్ గారు ఒక బార్ సెట్ చేసిన తర్వాత ఇలా మనకి ప్రెజెంట్ చేయడం అనేది ఈ మూవీ నాకు కొద్దిగా అంటే అంత ఎక్కలేదు అనమాట. లైక్ ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తాం శంకర్ గారు అంత లెవెల్లో పెడతారని చెప్పేసి, బట్ ఆ లెవెల్ వరకు రీచ్ అవ్వలేదు అనిపించింది నాకైతే. సో దాంతో పాటు స్టోరీ కూడా చెప్పినట్టే కొద్దిగా ఆ రెట్రో టైప్ లోనే ఉంది. లైక్ ఏదో పాత స్టోరీయే మనకి మళ్ళీ తీసి చూపించిన లాగా. అండ్ దాంతో పాటు మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే, ఇక్కడ రామ్ చరణ్ అన్న ఆల్రెడీ RRR మూవీతోని ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని, ఒక గ్లోబల్ స్టార్ ఆ రేంజ్ లో ఉన్నారు. సో అతనికి ఆ రేంజ్ లో ఉన్న రామ్ చరణ్ అన్నకి ఈ టైంలో ఈ మూవీ ఇలాంటి మూవీ రాకుండా ఉండాల్సింది. లైక్ ఆ ఇమేజ్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేపారేమో అనిపించింది నాకైతే. అగైన్ చెప్తున్నాను, వాళ్ళు ప్రొఫెషనల్స్, మనం జస్ట్ మాట్లాడేస్తాం గానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటది. బట్ ఆ ఇమేజ్ ని మ్యాచ్ చేసుంటే, శంకర్ గారు ఒక లెవెల్లో ఉన్నారు, రామ్ చరణ్ కూడా ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఆ లెవెల్ ఆఫ్ స్టోరీ అండ్ ఆ లెవెల్ ఆఫ్ మూవీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అదైతే కొద్దిగా మనకి చిన్నగా డిసప్పాయింట్ చేసింది నాకైతే. ఓవరాల్ గా చూసుకుంటే రామ్ చరణ్ అన్న అయితే ఎరగదీసేశారు. కొన్ని షార్ట్స్ లోని రామ్ చరణ్ అన్న అండ్ SJ సూర్య గారు ఎరగదీసేశారు యాక్టింగ్ అయితే. అదనమాట సంగతి. యాజ్ ఎ ఆడియన్స్ గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్పాను. ఐఎమ్ ష్యూర్ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇదే ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఇలాగా నా పర్సనల్ ఒపీనియన్ అనిపించింది. బట్ ఇదే ఫ్యాక్ట్, చాలా మందితో మనం మాట్లాడాం. రామ్ చరణ్ అన్నకి ఈ ఇమేజ్ లోని అలాంటి మూవీ పడుంటే బాగుండేదేమో అనే థాట్ అయితే చాలా మందికి ఉంది. మాక్సిమం నేను థియేటర్ లోనే మేము వస్తున్నప్పుడు చాలా మందికి అడిగాం. బట్ మూవీ చూడాలనుకుంటే మాత్రం రామ్ చరణ్ అన్న కోసం వెళ్ళండి. ఆ క్లాస్ లుక్ లోనైతే మ్యాడ్ మ్యాక్స్ ఉన్నారు. అబ్బా, అంటే ఆ ఫిజిక్ గాని దాంతో పాటు ఆ ఏస్ లుక్ లోనైతే అదిరిపోయింది అసలే ఆ లుక్ మాత్రం. రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అతన్ని స్క్రీన్ మీద చూసి, అది కూడా క్లాస్ అండ్ మాస్ రెండిట్లోని చూసి హ్యాపీ అయిపోతారు. బట్ స్టోరీ పరంగా మీరు చూసుకుంటే, స్టోరీ పరంగా మీరు వెళ్ళి చూద్దాం ఇది అది అనుకుంటే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టకుండా ఒకసారి వెళ్ళి చూసేయండి. మెయిన్ గా గ్రాఫిక్ సీన్స్ కూడా కొన్ని చోట కొద్దిగా ఓవర్ అయిందేమో అనిపించింది. అంటే లైక్ అంత డబ్బులు వచ్చి పెట్టినప్పుడు కొద్దిగా గ్రాఫిక్స్ కొద్దిగా నీట్ గా చేసి ఉంటే బాగుండేది. బట్ కొన్ని చోట గ్రాఫిక్స్ కొద్దిగా మనకి రియలిస్టిక్ గా అనిపించలేదు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే ట్రైన్ ముందే హెలికాప్టర్ వచ్చేసి రోప్ కట్ చేసే సీన్ అయితే అది కొద్దిగా యాక్సెప్ట్ చేయలేకపోయింది మనకి. బట్ సినిమా అంటేనే అంత లాజిక్స్ ఎదగకూడదు. జస్ట్ మనకి సినిమా అంటేనే ఒక మ్యాజిక్ కాబట్టి, సో ఆ పరంగా చూసి ఎంజాయ్ చేయడమే. సో అదనమాట సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. నాకైతే ఓవరాల్ ఓకే అనిపించింది. నాకైతే మెయిన్ గా రామ్ చరణ్ అన్న లుక్ బాగా నచ్చింది. ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.